మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రజల సౌకర్యం కోసం బీడీఎల్ సిఎస్ఆర్ నిధులతో ప్రిలిమినరీ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా లోక్ భవన్ లో ప్రారంభించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు విజ్ఞప్తితో బీడీఎల్ కంపెనీ క్యాన్సర్ తొలి దశలోనే తెలుసుకునేందుకు ఈ వాహనాన్ని ప్రారంభించింది. దినపత్రికలలో ఐసీఎంఆర్ అనేటువంటి ఒక సంస్థ నిర్వహించినటువంటి ఒక సర్వేని చూడడం జరిగింది. ప్రతి 6 మహిళలలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ లేదా సర్వైకల్ క్యాన్సర్ వస్తున్నట్టు మారుతున్నటువంటి కాలంలో మన ఆహారపు అలవాట్లు, మన ప్లాస్టిక్ వాడకం పెరిగిపోవడం వల్ల ప్రతి 6 ఆడబిడ్డల్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ లేదా సర్వైకల్ క్యాన్సర్ వస్తున్నట్టు మన దేశంలో వివిధ సర్వే సంస్థలు నిర్వహించినటువంటి సర్వేలు తెలుపుతా ఉన్నాయి. కాబట్టి స్క్రీనింగ్ చేయించుకోవడానికి కావాల్సినటువంటి డబ్బులు, అవగాహన ప్రజల్లో కల్పించడానికి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ఇచ్చినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ తోటి తయారైనటువంటి ఈ బస్సుని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో మొదటి దశలో, తర్వాత 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి అన్ని పంచాయతీలకి ఈ బస్సుని తీసుకొని వస్తాం. ఏ రోజు ఎక్కడ ఈ ఫ్రీ స్క్రీనింగ్ ఉంటుంది అనేది ముందే మీకు అందరికి కూడా సోషల్ మీడియా, వాట్సాప్లు ప్లస్ మీ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా గ్రామాలలో తెలియజేస్తాం. కాబట్టి మాతృమూర్తులు, అక్కాచెల్లెళ్ళందరూ కూడా ఈ మొబైల్ స్క్రీనింగ్ వ్యాన్ మీ మండలానికి వచ్చినప్పుడు దయచేసి మీరు మండల కేంద్రం దాకా వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే, ఒకవేళ పొరపాటున మీ లోపల క్యాన్సర్ ఉన్నట్టు ఐడెంటిఫై అయితే భాగ్యనగరానికి తర్వాత మిమ్మల్ని షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ కావాల్సినటువంటి పరీక్షల లోపల 50% డబ్బుల్ని కూడా భరించేందుకు ఇంకొక కార్పొరేట్ సంస్థ